హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు ఇనుకోరి. ఈరోజు కథ ద డెవిల్ డౌన్ ఎపిసోడ్ 8. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ విభిన్నమైన కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ఆ రణధీర్ నిన్ను లవ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. సాక్షి మాటలు విన్న రణధీర్ తల తిప్పి స్క్రీన్ వైపు చూశాడు. ఆమె మాటలకి ఆరుహి కళ్ళు పెద్దవి చేసి, ఏం మాట్లాడుతున్నా నువ్వు? అంత బిగ్ పర్సన్ నాతో ప్రేమలో పడ్డమా? వ్యంగ్యంగా నవ్వింది. రణధీర్ వాళ్ళ కన్వర్జేషన్ని క్యూరియాసిటీతో వింటూ స్క్రీన్ ముందు కూర్చొని చూస్తున్నాడు. సాక్షి ఆరుహి భుజం మీద చేయి వేసి, ఒక పర్సన్ నీకు ఒక రాత్రికి 25 lakhs మనీ ఇవ్వాలనుకుంటున్నాడు అంటే మామూలు విషయం కాదు. ఆయన నువ్వు రిజెక్ట్ చేసినా కూడా నీ వెంటే పడుతున్నాడు. అతను కోరుకుంటే బోలెడంత మంది అమ్మాయిలున్నారు, కానీ అతను నిన్నే కోరుకుంటున్నాడు అంటూ ఆరుహి చెంప మీద చేయి వేసి, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఎవరైనా నీకు ఇట్టే ఫ్లాట్ అయిపోతారు. అలాగే అతను కూడా నీకు పడిపోయాడేమో అంది. ఆరుహి తల అడ్డంగా ఊపుతూ, అలాంటిదేం లేదు అంది. సరే, ఒక విషయం చెప్పు. సాక్షి ఆమె బుగ్గను లాగుతూ అంది. ఏంటి? రణధీర్ నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడు అనుకుందాం అంటుంటే, అయితే నేనేం చేయాలి అంది ఆరుహి. నేను చెప్పేది పూర్తిగా విను. నువ్వు కూడా అతనితో ప్రేమలో పడితే అని ముగించి ఆరుహి కళ్ళలోకి చూసింది. ఆ మాటలు విని నవ్వుకున్న రణధీర్, అలా జరుగుతుందేమో, ఎవరికి తెలుసు అని తనలో తాను అనుకుంటూ ఆరుహి రెస్పాన్స్ కోసం తన మొహంలోకి చూస్తున్నాడు ఎగ్జైటింగ్గా. ఆరుహి సాక్షిని దూరంగా నెట్టి, నీకు పిచ్చి పట్టిందా? నేను వాణ్ణి ప్రేమించడమా? ఇంపాసిబుల్. అతను నన్ను ప్రేమిస్తే ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తాడు, ఐ వాంట్ యూ అని కాదు. అతనిది లవ్ కాదు, లస్ట్. ఒకవేళ రణధీర్ నిజంగా నన్ను ప్రేమించినా వాడిలాంటి పర్సన్ని నేను ఎప్పటికీ ప్రేమించలేను. ఊహించుకోవడానికి కూడా కంపరంగా ఉంది అంది. ఆమె మాటలకు రణధీర్ మొహం ఒక్కసారిగా కోపంగా మారింది. ఏమో, ప్రేమించవచ్చేమో. యూ బోత్ లుక్ లైక్ బ్యూటీ అండ్ బీస్ట్. మీ లవ్ స్టోరీ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్కి డిఫరెంట్గా ఉంటుంది అని సాక్షి టీచ్ చేస్తున్నట్టుగా అంటుంటే చురుగ్గా చూసింది ఆరుహి. అతను నా దృష్టిలో మనిషే కాదు, డెవిల్. అలాంటి పర్సన్ని నా ఫ్రెండ్గా కూడా చూడలేను నేను. ఇంకా ప్రేమించడమా? అది అస్సలు జరగదు. ఆరుహి మాటలు మరోసారి రణధీర్ ఈగోని హర్ట్ చేశాయి. కోపంగా పిడికిలి బిగించాడు. ఈ అమ్మాయి తన గురించి తానేమనుకుంటుంది? అందంగా ఉందని బాగా పొగరు. పళ్ళు కొరుకుతూ చూస్తున్నాడు. సరే, ఇవన్నీ వదిలే. నేను కాసేపు పడుకుంటాను, నువ్వు కూడా పడుకో. కాలేజ్కి ఇంకా చాలా టైం ఉంది కదా అంది సాక్షి. నేను ఇప్పటిదాకా పడుకునే ఉన్నాను, నువ్వు వెళ్ళి పడుకో. నైట్ అంతా నిద్రలేదు కదా. నేను రెడీ అయ్యి టిఫిన్ చేస్తాను అంది ఆరుహి. టిఫిన్ అవుట్ సైడ్ చేద్దాం, నువ్వు స్ట్రెయిన్ అవ్వకు. కాఫీ తీసుకొచ్చి పడుకుంటాను అని వెళ్ళబోతున్న సాక్షి చేయి పట్టుకుని ఆపింది ఆరుహి. కాఫీ నేను పెట్టుకుంటాను, కానీ నువ్వు వెళ్ళి పడుకో. సాక్షి చిన్నగా నవ్వి తన రూమ్లోకి వెళ్ళగా కిచెన్లోకి వెళ్ళిన ఆరుహి కాఫీ ప్రిపేర్ చేసి తాగుతూ బాల్కనీలో సన్లైట్కి కూర్చుంది. సన్లైట్లో మెరిసిపోతున్న ఆమె వదనం అతని మంత్రముగ్ధుని చేస్తుంటే బలవంతంగా స్క్రీన్ పైనుండి చూపు మరల్చుకొని ఆఫీస్కి బయలుదేరాడు రణధీర్. కాసేపు సన్లైట్లో సీద తీరిన ఆరుహి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి బాత్ చేయడానికి వాష్రూమ్కి వెళ్ళింది. రణధీర్ అప్పటికే తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కానీ అతని కాన్సన్ట్రేషన్ వర్క్పై లేదు, ఆరుహి మీదనే ఉంది. అతని పదునైన చూపు స్క్రీన్పై కనిపిస్తున్న ఆరుహి రూమ్ మీదే ఉంది. కాసేపటి తర్వాత వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన ఆరుహిని చూసి ఒక్కసారిగా తుల్లిపడిన రణధీర్ తన సీట్ నుండి జారిపోయి తనని తాను అడ్జస్ట్ చేసుకున్నాడు. ఆరుహి ఒంటి మీద టవల్ మాత్రమే ఉంది. టవల్లో మరింత హాట్గా కనిపిస్తున్న ఆరుహిని చూసి స్టన్ అయిపోయాడు రణధీర్. అతని కళ్ళు విశాలంగా విచ్చుకున్నాయి. వీపు మీదుగా జాలువారుతున్న పొడవాటి తడికురులు, ముత్యాల మెరిసిపోతున్న నీటి బిందువులతో ఉన్న తెల్లని దేహం, టైట్గా చుట్టిన టవల్ నుండి కనివిందు చేస్తున్న ఆమె అందాల ఎదలోయ. ఆరుహి నిలువెత్తు రూపం రణధీర్ను మెస్మరైజ్ చేస్తున్నట్టుగా ఉంది. అతని దేహం వింతగా వేడెక్కుతుంది, గొంతు తడారిపోతుంది. కోట్ తీసి పక్కన పడేసి టై లూజ్ చేసుకున్నాడు. ఆరుహి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని బాడీ లోషన్ అప్లై చేసుకుంటూ ఉంది. మై గాడ్ ఆరుహి, యు ఆర్ టూ హాట్ టు రెసిస్ట్. నిన్నిలా చూస్తుంటే ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేయాలి అనిపిస్తుంది అని అనుకుంటూ మోహన్ నిండిన కళ్ళతో ఆమె వైపు మైమర్చిపోయి చూస్తున్నాడు.
రణధీర్ తనని సీక్రెట్గా గమనిస్తున్న విషయం తెలియని ఆరుహి వార్డ్రోబ్ నుండి జీన్స్ తీసుకుని వేసుకుంటూ ఉంది. రణధీర్ వెంటనే చూపు తిప్పుకొని ల్యాప్టాప్ క్లోజ్ చేశాడు. అతని గుండె రేసు గుర్రంలా పరిగెడుతుంది. హార్ట్పై చెయ్యి వేసుకుని తనని తాను నిగ్రహించుకుని డీప్ బ్రీత్ తీసుకున్నాడు. నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు, యు ఆర్ మేకింగ్ మీ వాంట్ యూ మోర్ అని అనుకుంటూ తల గట్టిగా విదిలించి స్పై కెమెరాస్ ఆఫ్ చేసి తన వర్క్లో నిమగ్నమయ్యాడు. మరోవైపు ఆరుహి సాక్షి కాలేజ్కి చేరుకున్నారు. నోటీస్ బోర్డు దగ్గర ఎక్కువ క్రౌడ్ గుమిగూడున్నారు. నోటీస్ బోర్డు దగ్గర ఎందుకంత క్రౌడ్ ఉంది చూద్దాం పదా. ఆరుహి చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళింది సాక్షి. కాలేజ్ యాన్యువల్ డే గురించి నోటీస్ బోర్డులో ఒక నోటీస్ అండ్ పోస్టర్స్ ఉన్నాయి. కల్చరల్ ఈవెంట్స్ గురించి. అందులో వాళ్ళని ఎక్కువగా ఆకర్షించింది డాన్స్ ఈవెంట్ పోస్టర్. అది చూడగానే ఆరుహి సాక్షి ఆశ్చర్యంగా మొహాలు చూసుకున్నారు. వావ్ ఆరుహి, డాన్స్లో ఫస్ట్ వచ్చిన పర్సన్కి 25,000. సూపర్ అసలు. నువ్వు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. డెఫినెట్గా నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది ఉత్సాహంగా అంది సాక్షి. నేనా? డాన్స్లో పార్టిసిపేట్ చేసే మూడ్లో నేను ఇప్పుడు లేను సాక్షి. అందుకే చేయమనేది. పార్టిసిపేట్ చేస్తే నీ మైండ్ డైవర్ట్ అవుతుంది అండ్ మనీ కూడా వస్తాయి. ఈ టైంలో నీకు మనీ చాలా అవసరం. నువ్వు డాన్స్ సూపర్గా చేస్తావు. ఫ్రెషర్స్ పార్టీలో నీకే సోలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా, ఇప్పుడు కూడా ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ రాకపోయినా సెకండ్ 10,000 అని వస్తుంది. బట్ డెఫినెట్గా నువ్వు విన్ అవుతావు, నాకు నమ్మకం ఉంది. ఇంకేం ఆలోచించకుండా పార్టిసిపేట్ చేయి అని సాక్షి ఎంకరేజ్ చేసేసరికి చిన్నగా నవ్వి అలాగే అన్నట్టుగా తలాడించింది ఆరుహి. పార్టిసిపేట్ చేస్తాను అండ్ విన్ అవుతాను కూడా. ఆరుహి మాటలకు హ్యాపీగా ఫీల్ అవుతూ తనని హక్ చేసుకుంది సాక్షి. పద నేమి చేద్దాం, వెంటనే ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి నువ్వు. ఆరుహి నవ్వుతూ తనతో పాటు కదిలింది. ఆర్సీ ఇండస్ట్రీస్. రణధీర్ క్యాబిన్ డోర్ నాక్ చేసి లోపలికొచ్చింది మనీషా. సార్, నెక్స్ట్ వీక్ కాలేజ్ యాన్యువల్ డేకి మిమ్మల్ని మెయిన్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు అని ఇన్విటేషన్ కార్డ్ అతని చేతికి ఇచ్చింది మనీషా. రణధీర్ కార్డ్ తీసుకుని చూశాడు. ఆ కాలేజ్ పేరు చూడగానే అతని మొహంలో చిరునవ్వు మెరిసింది. ఎంవిఎస్ఆర్ కాలేజ్, ఇది ఆరుహి కాలేజ్ కదా మనసులో అనుకుంటూ మనీషా వైపు చూసి, సెండ్ దమ్ యాక్సెప్టెన్స్ లెటర్, ఐ విల్ డెఫినెట్లీ గో దేర్ అని చెప్పడంతో తలాడించి వెళ్ళిపోయింది మనీషా. రణధీర్ చైర్ హెడ్ రెస్ట్ మీద తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు. మై డియర్ ఆరోహి, ఐఎమ్ కమింగ్ టు మీట్ యూ అగైన్, అది కూడా నీ కాలేజ్లో, బీ రెడీ. అప్పుడే అతని క్యాబిన్ డోర్ ఓపెన్ అయింది. మిస్టర్ రణధీర్ చక్రవర్తి, మీ గురించి మీరేమనుకుంటున్నారు? బాగా పరిచయం ఉన్న గొంతు వినిపించి కళ్ళు తెరిచి చూసిన రణధీర్ ఎదురుగా ఆరుహిని చూసి షాక్ అయ్యి లేచి నిలబడ్డాడు. ఆరుహి, నువ్విక్కడా? ఆరుహి కోపంగా దగ్గరకొచ్చి, మా ఫ్లాట్లో స్పై కెమెరాలు పెట్టడానికి నీకెంత ధైర్యం అని గట్టిగా అరిచింది. ఆరుహి, నా మాట విను తడబడుతూ అన్నాడు రణధీర్. ఆరుహి బ్యాగ్లో నుండి స్పై కెమెరాలను తీసి కోపంగా అతని టేబుల్ మీదకి విసిరికొట్టింది. ఏంటిదంతా? నీ కళ్ళెప్పుడు నన్ను గమనిస్తూ ఉంటాయని నువ్వు చెప్పినప్పుడు నేను అర్థం చేసుకుని ఉండాల్సింది. పిచ్చిదాన్ని. అమ్మాయిల రూమ్లో కెమెరాలు పెట్టి బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకోవాలి అనుకుంటున్నావా? నువ్వు మనిషివేనా? రణధీర్ కోపంగా చూశాడు. ఒక్క అంగలో ఆమె దగ్గరగా వెళ్ళి తన చేయి గట్టిగా పట్టుకొని, అరవకు, మళ్ళీ అరిచావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అన్నాడు. ఆరుహి భయంతో అతని కళ్ళలోకి చూసింది. రణధీర్ ఆమెను వెనక్కి నెట్టి క్యాబిన్ గోడకి లాక్ చేశాడు. ఏం చేస్తున్నారు? వదలండి బెదురుగా చూస్తూ అతన్ని నెట్టేస్తుంటే రణధీర్ ఆమె కదలకుండా తన చుట్టూ చేతులు బిగించి, నేనిక ఈ దూరాన్ని భరించలేను అన్నాడు. అతని మాటలకు మరింత బెదిరిపోయింది ఆరుహి. నేను ఇంటికి వెళ్ళాలి, లెట్ మీ గో వణుకుతున్న స్వరంతో అంది. రణధీర్ ఆమె జుట్టుని చేయి వెనక్కి నెట్టి, వెళ్ళడానికి ఎందుకు తొందర? ఆమె పెదవుల వైపు చూస్తూ, వెరీ జ్యూసీ లిప్స్ అని అంటూ బొటనవేలితో ఆమె కింద పెదవిని తడుముతూ ఉన్నాడు. ఆరుహి హార్ట్ బీట్ ఒక్కసారిగా రేజ్ అయింది. అతని చెస్ట్పై చేతులు వేసి అతని దూరంగా నెట్టడానికి ప్రయత్నించింది. కానీ రణధీర్ బలమైన దేహాన్ని కదిలించడు. తన వల్ల కాలేదు. నా లిప్స్ని నీ లిప్స్పై స్టాంప్ వేయాలనుకుంటున్నాను అని ఇంటెన్స్ వాయిస్తో అంటూ ఆమె మెడ వెనక్కి చేయి పోనించి దగ్గరికి లాక్కున్నాడు. నాపై అరిచినందుకు నీకు పనిష్మెంట్ ఇది. ఇకపై నా ముందు లౌడ్గా మాట్లాడడానికి కూడా ట్రై చేయవు అని అంటూ ఆరుహి మొహాన్ని దగ్గరికి లాక్కొని ఆమె పెదవులు అందుకున్నాడు రణధీర్. ఆరుహి కళ్ళు పెద్దవయ్యాయి.
రణధీర్ ఆమెను చాలా సాఫ్ట్గా కిస్ చేస్తున్నాడు. అతని చేతులు ఆమె జుట్టులో చిక్కుకుపోయాయి. యుగాల దాహంతో ఉన్నట్టుగా ఆమె పెదవులలోని మధువుని ఆస్వాదిస్తూ తన దాహాన్ని తీర్చుకుంటున్నాయి అతని పెదవులు. క్రమంగా అతని ముద్దు మరింత డీపుగా మారిపోయింది. ఆరుహి అతని నుండి విడిపోయి పారిపోవడానికి విఫల ప్రయత్నం చేస్తుంది. కానీ రణధీర్ పట్టు చాలా బలంగా ఉంది. మెడ మీద నుండి అతని చెయ్యి ఆమె నడుం మీదకి చేరి తడుముతూ ఉంది. కిస్ చేస్తూనే కళ్ళు మూసుకున్నాడు రణధీర్. అప్పుడే అతని ఫోన్ మోగింది. కళ్ళు తెరిచిన రణధీర్ తన చైర్లో ఉండడం చూసి తన క్యాబిన్ చుట్టూ చూశాడు. కానీ ఆరుహి లేదు. అదంతా తన భ్రమ అని రియలైజ్ అయ్యి డిసప్పాయింట్ అయ్యాడు. షిట్, నేను కలలు కంటున్నానా? ఇట్స్ ఓకే, ఈ డ్రీమ్ త్వరలోనే నిజమవుతుంది. తనలో తాను నవ్వుకుంటూ ఆరుహి ఊహల్లో నుండి బయటకు వచ్చి తన వర్క్లో పడ్డాడు. సాయంత్రం కాలేజ్ నుండి రాగానే ఫ్రెష్ అప్ అయిన ఆరుహి తన రూమ్లో ఫోన్లో సెమీ క్లాసికల్ మ్యూజిక్ ఆన్ చేసి డాన్స్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసింది. గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. మరోవైపు ఆఫీస్ నుండి ఇంటికి రీచ్ అయిన రణధీర్ తన రూమ్లో కూర్చుని స్క్రీన్ ఆన్ చేశాడు. ఆరుహి డాన్స్ చేస్తూ కనిపించింది. తన డాన్స్ చూడగానే రణధీర్ కళ్ళు విచ్చుకున్నాయి. పెదవులపై చిరునవ్వు చేరింది. తను డాన్స్ కూడా చేస్తుందా, ఇంట్రెస్టింగ్ అని అనుకుంటూ ఆరుహి డాన్స్ మూమెంట్స్ని చూసి మెస్మరైజ్ అయిపోతూ ఆస్వాదిస్తున్నాడు. కాసేపటికి సాక్షి తన రూమ్లోకి వచ్చింది. ఆరుహి, ప్రాక్టీస్ చేసిన చాలు, ముందు డిన్నర్ చేద్దాం పదా అంది నవ్వుతూ. ఆరుహి మ్యూజిక్ ఆపేసి అలసటగా బెడ్ మీద కూర్చుంది. ఇంతగా ఎందుకు కష్టపడుతున్నావు? నీకన్నా బెటర్ ఎవరూ లేరక్కడ అంది సాక్షి. ఆరుహి తన మొహంపై చెమటను తుడుచుకుంటూ, అలా అస్సలు అనుకోకూడదు. కాంపిటీషన్ గట్టిగానే ఉంటుంది. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా పర్ఫామ్ చేయగలను. ఈ కాంపిటీషన్లో నేను ఎలాగైనా విన్ అవ్వాలి అంది. ఆమె మాటలు విన్న రణధీర్ కనుబొమ్మలు పైకెత్తి, ఓ, ఆరుహి కాలేజ్ యాన్యువల్ డే రోజు డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయబోతుందా అనుకుంటూ చూస్తున్నాడు. ఆరుహి, నువ్వు చాలా మంచి డాన్సర్వి అండ్ ఈ కాంపిటీషన్లో నువ్వు ఖచ్చితంగా విన్ అవుతావని నాకు తెలుసు అంది సాక్షి. రణధీర్ మొహంలో చిరునవ్వు చేరింది. తన ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేశాడు. హలో, ఐఎమ్ రణధీర్ చక్రవర్తి. గుడ్ ఈవినింగ్ సార్. మీరు నాకు కాల్ చేశారా? అటువైపు స్వరంలో ఆశ్చర్యం ధ్వనించింది. మీతో ఒక ముఖ్యమైన వర్క్ ఉంది. ఎస్ సార్, టెల్ మీ ప్లీజ్. మిమ్మల్ని కలిసిన తర్వాతే నేను మీకు ఈ విషయం చెప్పగలను గంభీరమైన స్వరంతో అన్నాడు రణధీర్. ఓకే సార్, నేను టుమారో మీ ఆఫీస్కి వస్తాను. ఓకే, షార్ప్ 11 AM. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ తనదైన యాటిట్యూడ్తో అన్నాడు రణధీర్. ఎస్ సార్. రణధీర్ కాల్ డిస్కనెక్ట్ చేసి డిన్నర్ చేస్తున్న ఆరుహి వైపు తిరిగి చూశాడు. తనని చూడగానే అతని పెదవులు అప్రయత్నంగా విచ్చుకున్నాయి. ఈ అమ్మాయిని చూసిన ప్రతిసారి ఐఎమ్ స్మైలింగ్. వై ఐఎమ్ సో అబ్సెస్డ్ విత్ హర్. షీ ఈజ్ సంథింగ్ స్పెషల్ అని అనుకుంటూ డిన్నర్ చేయడానికి వెళ్ళాడు. మరుసటి రోజు మార్నింగ్ 11 గంటలు ఆర్సీ ఇండస్ట్రీస్. సరిగ్గా 11 గంటలకు ఒక వ్యక్తి రణధీర్ క్యాబిన్లోకి ఎంటర్ అయ్యాడు. గుడ్ మార్నింగ్ సార్. రణధీర్ తన ల్యాప్టాప్ని క్లోజ్ చేసి లేచి నిలబడి ఆ వ్యక్తి వైపు చేయి చాపుతూ, కమింగ్ ప్రిన్సిపల్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అన్నాడు. అతను ఎవరో కాదు, ఆరుహి కాలేజ్ ప్రిన్సిపల్. నవ్వుతూ రణధీర్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు అతను. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రణధీర్ ఆరుహి కాలేజ్ ప్రిన్సిపల్తో ఏం మాట్లాడబోతున్నాడు? కాలేజ్లో రణధీర్ని చూసి ఆరుహి ఎలా రియాక్ట్ అవుతుంది? అతని ముందు ధైర్యంగా డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలదా లేదా? కాలేజ్లో ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? అద్భుతమైన కథనంతో, మీ ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.